Indian Nifty market channel. Today, June 9th, 2026. ఈరోజు మార్కెట్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ నిన్న జరిగింది. ఈరోజు హ్యామర్ క్యాండిల్ పడింది. సో దిస్ ఈస్ ఇండికేట్స్ టు మార్కెట్ బౌన్స్ బ్యాక్. ఎప్పుడైతే మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ పడి అండ్ నెక్స్ట్ డే హ్యామర్ పడుతుందో మార్కెట్ రివర్స్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్లో బయర్స్ డామినేట్ చేస్తున్నారు. ప్రీవియస్ ఇండియా నిఫ్టీలో మనకి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఇక్కడ లాస్ట్ 1 వీక్ లో బాగా కవర్ చేసింది నిఫ్టీ. అండ్ టుడే నిఫ్టీ బ్యాంక్ చాలా బాగా మూవ్ అయింది. ఇది ఎందుకు మూవ్ అయిందంటే ఆర్బీఐ ఒక మంచి స్ట్రాంగ్ పాజిటివ్నెస్ తీసుకొచ్చింది మార్కెట్లో. అంటే అది బ్యాంక్స్ కి చాలా హెల్ప్ అవుతుంది ఆ న్యూస్. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు బాగా పెర్ఫామ్ చేస్తుంది. నిఫ్టీలో కూడా బయర్స్ బాగా డామినేట్ చేశారు. ఇది రెడ్ క్యాండిల్ లో ఉండొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ లాంగ్ విక్ డౌన్ సైడ్ ఉంది కదా, ఇది సెల్లర్స్ ని బయర్స్ డామినేట్ చేశారు. అండ్ ప్రీవియస్ గా మనం తీసుకున్న సపోర్ట్ జోన్ లో సేమ్ మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడే కన్సల్టేషన్ అయింది ఈరోజు. సో అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ నిఫ్టీ ఒక ఫ్లాగ్ ఫామ్ చేస్తుంది. ఇది చూస్తే ఇది పోల్ అండ్ దిస్ ఇస్ ద ఫ్లాగ్. మీకు వీక్లీ టైం ఫ్రేమ్ లో పెట్టుకుంటే ఇది క్లియర్ గా అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ద పోల్ అండ్ దిస్ ఇస్ ద ఫ్లాగ్. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఈ రెసిస్టెన్స్ ని దాటుకుని నెక్స్ట్ మనం ఒక రెసిస్టెన్స్ క్రియేట్ చేసుకుందాం. సో నెక్స్ట్ 22,300 అప్రాక్స్ గా ట్రేడ్ అవుతుంది. సో 1,000 పాయింట్స్ ఎక్స్ట్రాలో మనం నెక్స్ట్ ప్రీవియస్ గా ఇక్కడ కూడా చూసుకుంటే మీరు ఇక్కడ మార్కెట్ మంచి కన్సల్టేషన్ వచ్చి ఇక్కడే మార్కెట్ రివర్స్ అయింది. ప్లస్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఇదే ప్రీవియస్ గా. సో దిస్ ఈస్ ద బెస్ట్ పాయింట్. సో డే ఫ్రేమ్ లో చూసుకుంటే ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనం ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అదేంటంటే ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ పాస్ అవుతుంది. ఇది చూసుకుంటే మీరు దీన్ని మనం మ్యాచ్ చేసుకుందాం. సో ఈ ట్రెండ్ లైన్ ని టచ్ చేసి మార్కెట్ పైకి వెళ్తే ఇంకా సపోర్ట్ ఉంటుంది. ఇంకా మంచి మార్కెట్లో మంచి డెప్త్ ఉంటుంది. అంటే స్ట్రాంగ్ గా ర్యాలీ అవడానికి అప్ సైడ్. ఎందుకంటే ప్రీవియస్ గా ఇక్కడ ఒకసారి 2 సార్లు 3 సార్లు టచ్ అయింది. ఇక్కడ 2 సార్లు టచ్ అయింది. ఫోర్త్ టైం ఇక్కడ నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ మంచి సపోర్ట్ ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ మెయిన్ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 22,000 టు 22,500 బిట్వీన్ మార్కెట్ ట్రెండ్ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి మార్కెట్ రివర్స్ అని తీసుకుంటే ఆల్మోస్ట్ 4,000 మోర్ దెన్ 4,000 పాయింట్స్ మార్కెట్ ర్యాలీ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియాలో కన్సల్టేషన్ మార్కెట్ అవుతుంది. నెక్స్ట్ ప్రీవియస్ గా ఇండియన్ మార్కెట్ లో నెగిటివ్ న్యూస్ నడిచింది. సో దాన్ని ఇండియన్ గవర్నమెంట్ ఓవర్కమ్ చేసి కొన్ని కంపెనీస్ కి అయితే బూస్ట్ చేస్తుంది. దానివల్ల మార్కెట్ రివర్స్ ట్రెండ్ తీసుకుని ఒక మంచి ర్యాలీ అయితే రాబోతుంది. సో ఏవైనా స్టాక్స్ లైక్ బ్లూ చిప్ కంపెనీస్ లైక్ M&M, SBI, ఇంకా కొన్ని IRCTC ఇలాంటివి ఏమైనా ఉంటే మీ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ ఉంటే మీరు అక్యుములేట్ చేసుకోండి. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఎక్కడ దాన్ని అక్యుములేట్ చేయాలి, ఎంత క్వాంటిటీ చేయాలి మనం డిస్కస్ చేద్దాం. సో రేపు మార్కెట్ చూసుకుంటే రేపు మార్కెట్ ఇక్కడే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి
ఇన్స్టంట్ రెసిస్టెన్స్ ఈస్ 22,250 నుంచి 22,300 దాకా రెసిస్టెన్స్ ఉంది. సో రేపొద్దున్న మార్కెట్లో ఎలాగా పాజిటివ్ న్యూస్ ఉంది కాబట్టి మార్కెట్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఈరోజు రాబోతుంది నైట్కి. దాన్ని బట్టి వచ్చిన తర్వాత రేపు మార్కెట్ పెర్ఫామ్ చేస్తుంది. సో ఏదైనా ఒక మంచి ప్యాటర్న్ లైక్ ఏబిసి ప్యాటర్న్ ఆర్ ప్యాటర్న్స్ లైక్ సిమెట్రిక్ ఆర్ ఇలాంటివి ఏమైనా చూసి, ఇలాంటి క్యాండిల్స్ చూసి లోవర్ లో మీరు కాల్స్ ఎవరైతే ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్నారో మీరు కాల్ తీసుకుంటే లోవర్ లెవెల్స్ తీసుకోండి. ఒక మంచి సిగ్నల్ వచ్చిన తర్వాత ఎవరైతే పుష్ తీసుకుంటున్నారో హయ్యర్ లెవెల్ తీసుకోండి. సో తక్కువ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి, ఎక్కువ ప్రాఫిట్ తీసుకోండి. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఈరోజు నిఫ్టీ చూసుకుంటే చూసారా ప్రీవియస్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో సేమ్ మార్కెట్ అక్కడ గ్యాప్ ఓపెన్ అయ్యి నిన్న ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయ్యిందో అక్కడ దాకా మార్కెట్ ఫాలో అయ్యి ఇక్కడ మంచి మార్కెట్ చూసారా రెస్పెక్ట్ ఎలా ఇస్తుందో ఇచ్చి ఇక్కడ ఒక క్యాండిల్ చూసారా, ఇలాంటి క్యాండిల్స్ పట్టుకోవాలి మనం. ఈ క్యాండిల్ చూసారా, ఈ క్యాండిల్ ఇది ఒక బిల్లిష్ ట్రెండ్ క్యాండిల్. ఎవరైతే ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నారో ఇక్కడ ఇన్నవచ్చు ఇలాంటి చార్ట్స్ లో ఇలాంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చెక్ చేసుకుని. సో తక్కువ స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అయిపోవాలి. సో ఒక ట్రెండ్ చూసారా ఎలా నడిచిందో మళ్ళీ రెసిస్టెన్స్ దాకా. సో రెసిస్టెన్స్ వచ్చింది కాబట్టి మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఆప్షన్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో హోల్డ్ చేయొద్దు. స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోల్డ్ చేయొద్దు. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ వాళ్ళే హోల్డ్ చేయాలి. ఎందుకంటే ప్రీమియం డికే అవుతుంది. సో మంచి మార్జిన్ వస్తుంది. ఎవరైతే కాల్స్ తీసుకుంటారో ఆర్ పుట్స్ బై ఈ కాల్స్ ఆర్ పుట్స్ బై చేస్తారో వాళ్ళు నెక్స్ట్ డేకి హోల్డ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రీమియం డికే అయిపోతుంది, మీకు ప్రాఫిట్స్ రావు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఓకే. సో బ్లైండ్ గా ట్రేడ్ చేయకండి. ఏదైనా ఒక సిమెట్రిక్ ప్యాటర్న్, ఒక బ్రేక్అవుట్, ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఏదైనా ఒక ఏబిసి ప్యాటర్న్ చెక్ చేసుకొని ఎంట్రీ అయ్యి స్టార్టింగ్ లో 1:1 ప్రాఫిట్ తీసుకోండి. తర్వాత 1:2, 1:3 ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇండియన్ నిఫ్టీ మార్కెట్. థ్యాంక్ యూ సో మచ్. బై. గుడ్ నైట్.